శ్రీనివాస్ గారు, మనం పార్టీ టికెట్లు కేటాయింపులు వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. మరి మల్కాజ్గిరి సీటు విషయంలో జరిగింది ఏంటండి? అంటే ఏ విషయం అంటావు? ఎంపీ టికెట్ విషయంలో పార్టీలో జరిగిన తీరు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? మా పార్టీలో అంటే నాకు కరెక్ట్ ప్రశ్న అర్థం కాలేదు. అంటే మా పార్టీలో టికెట్ ఇవ్వకపోతే పార్టీని శాపనార్థాలు పెట్టి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ ఇట్లాంటిదంతా ఒక గందరగోళం రచ్చ జరిగింది కదా. అచ్చా, అంటే ఇప్పుడు మల్కాజ్గిరి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీలో ఆయనకు టికెట్ రాకపోతే నిజమే, అది అన్ఫార్చునేట్. దాన్ని కూడా అసలు మళ్ళీ మార్చేసి మాలాంటి ఉద్యమకారులకు టికెట్ ఇస్తే బాగుంటుంది. అది ఆ మల్కాజ్గిరి టికెట్ నాలాంటి వాళ్ళకి ఇస్తే అసలు ఎట్లా గెలవమో చూస్తాం, అవతల పార్టీలని ఏ రకంగా ఇది చేస్తామో చూస్తాం. కొంతమేరకు జరిగిందండి, అది సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో నేనేమంటున్నానంటే కావ్య గారైనా లేకపోతే ఇప్పుడు మా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంటు అభ్యర్థి అయినా, సో ఇటువంటి టికెట్స్ అన్నీ కూడా కొంతమేరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో కొంత పార్టీ పట్ల విశ్వాసం ఉండి, కొంత చట్టాల పట్ల అవగాహన ఉండి, చట్టసభలలో మాట్లాడగలిగేటటువంటి వారికి కొంత పార్టీ ఫండింగ్ చేసి, ఈ ఎలక్టోరల్ బాండ్ ఫండ్ దేని గురించి అండి? ఇప్పుడు పార్టీల దగ్గర డబ్బులు ఇన్ని ఉన్నాయని పేపర్లలో వస్తూ ఉంది కదా, మరి ఆ డబ్బులు పెట్టే కదా మమ్మల్ని గెలిపియాలి, డబ్బు లేని వాళ్ళని. సో అది జరగట్లేదు. నేను ఈ రాజకీయ వ్యవస్థని ప్రజాపక్షంగా నిందిస్తూ ఉన్నాను. సో కాబట్టి తప్పకుండా అన్ని రాజకీయ పార్టీలు దయచేసి అవకాశవాదులను ప్రోత్సహించకండి. ఈ వ్యాపార రంగాలకు పెట్టుబడిదారులు వ్యాపారంగా భావించే వాళ్ళని దూరం పెట్టండి. ఒకవేళ పార్టీలు నిర్ణయించి పంపిన ప్రజలారా, దయచేసి మీరు ఓట్లు వేసేటప్పుడు ఆ అభ్యర్థి గుణగణాలను బేరీజు వేసుకొని ఓట్లేయమని చెప్తా ఉన్నాను. Golf teaches you that if you keep an eye on the result, you lose one in the process. Every day is not the same, but whatever is thrown at you, you make the most out of it. You're not hitting the ball. You're making a perfect swing. Hard work and practice is the only way you get that belief in yourself. This and more, streaming on News 9+. Subscribe now. సో మేం గేట్లు తీస్తే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది అన్న రేవంత్ రెడ్డి మాటలు నిజమవుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ రోజున. ఉరికిరానికి జంతువులా అండి? ఇవేమో ఆవులు బర్రెల దున్నపోతుల? అంటే ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎమ్మెల్యేలని, పార్లమెంట్ సభ్యుల్ని, లేకపోతే పార్టీ రాజకీయ రంగంలో ఉన్న నాయకులని ఒక గేట్లు తెరిస్తే బంజరు దొడ్లకి అందులో కురికినట్టు, అందులోకి వెళ్ళి పారిపోయినట్టు ఈ సంబోధనలు అంటే నాకు చాలా చండాలం అనిపిస్తుంది. రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న, రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్న తీరు, అసలు ఆ పార్టీలకు ఇంటెలెక్చువాలిటీ థింక్ ట్యాంకులు ఎక్కడ పోయినాయి, ఆ పోలిట్ బ్యూరోలు ఎక్కడ పోయినాయి, ఒక రాజకీయ పార్టీలో సుదీర్ఘంగా 3 రోజులు మీటింగ్లు పెట్టుకొని చర్చలు ఎక్కడ పోయినాయి, ఆ స్టడీ ఎక్కడ పోయినాయి, శిక్షణా శిబిరాలు ఎక్కడ పోయినాయి? ఈ రాజకీయ పార్టీలు అసలు ఏం చేస్తున్నాయి? ఇవి పాన్ షాపులు నడుపుతూ ఉన్నాయా? నాకేం అర్థం అవ్వట్లేదు. ఇది ఫ్యాన్సీ స్టోర్స్ అయిపోయినాయి అన్నీ. ఎవరు ఫ్యాన్సీగా కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టడమా? నేను తస్మాత్ జాగ్రత్త. అన్ని రాజకీయ పార్టీలకి ఈ ప్రజలు అట్లీస్ట్ ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలి, మంచి అభ్యర్థుల్ని ఎన్నుకోవాలని చెప్పి నేను అప్పీల్ మళ్ళీ చేస్తున్నాను. రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో హామీలు తీరుస్తామని చెప్పి కొన్ని హామీలను ఇప్పటికే నెరవేర్చడం జరిగింది. కానీ రైతు బంధు విషయంలో ఎందుకని కాస్త లోపం జరిగిన మాటన వాస్తవం. దీనిపై బీఆర్ఎస్ పోరాటంలో ఏమైనా వైఫల్యం చెందింది అనుకోవచ్చు? లేదండి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 10 ఏళ్ళు కేసీఆర్ గారి ఆలోచనలు మనిషి యొక్క జీవితంలో ముఖ్య ఘట్టాలు ఏవైతే ఉంటాయో, అది పుట్టుక కావచ్చు, పెళ్ళి కావచ్చు, ఇండ్లు కావచ్చు, చావు కావచ్చు, అనేక ఏవేవైతే అంశాలు ఉంటాయో అక్కడ ప్రభుత్వం నేనున్నా అనే విధంగా ఆ బీదరికాన్ని పారదోలే విధంగా పనిచేయడం జరిగింది.